హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్ చంద్ర తన ఫ్యాక్టరీని అమ్మేయాలి అని ఒక బ్రోకర్ని ఇంటికి పిలిపించి ఫ్యాక్టరీని అమ్మకానికి పెడతారు. ఆ ఫ్యాక్టరీని చాలామంది ఇల్లీగల్ పర్పస్కి వాడుకుంటున్నారు. కాబట్టి నా శోభాకి చెడ్డ పేరు రాకూడదనే ఫ్యాక్టరీని అమ్ముతున్నాను అని చెప్పడంతో ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. కానీ అపూర్వ మాత్రం అక్కడే నేను ఆ శోభాని చంపాను, ఇప్పుడు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని గడగడ వణికిపోతూ ఉంటుంది అపూర్వ. సార్ రండి సార్ వెళ్దామని ఇంకలా శరత్ చంద్ర, భూమి, అపూర్వ, నక్షత్ర అందరూ కలిసి బయలుదేరుతారు. బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళైతే ఇంకా నించొని చూస్తూ ఉంటారు. సార్, మీరు శరత్ చంద్ర గారు కదా? మీ ఫ్యాక్టరీని కొనుక్కుంటున్నానంటుంటేనే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రేట్ ఎంతైనా పర్లేదు చెప్పండి సార్ అని అంటారు. చూడండి, మీరు ఫ్యాక్టరీని బాగా నడపడమే మాకు కావాలి, రేటు గురించి కూడా నేను ఆలోచించటం లేదని అంటారు. సార్, ఇవాళ చాలా మంచి రోజని సార్, కాబట్టి మీరు ఒప్పుకుంటే శంకుస్థాపన పెట్టుకుందాం అనుకుంటున్నాం. అయితే మీరు ఈ అమౌంట్కి ఓకే చేస్తున్నారు కదా అని అంటారు. నేను ఓకే చేస్తున్నాను అని శరత్ చంద్ర చాలా హ్యాపీగా చెప్తారు. అలా ఇంకా శంకుస్థాపన అయితే స్టార్ట్ అయిపోతుంది. శరత్ చంద్రకి సూట్ కేసుతో డబ్బులు కూడా ఇచ్చేస్తారు. సో అలా శంకుస్థాపనకి ఎంతో హ్యాపీగా అందరూ కలిసి భూమి పూజ చేస్తూ ఉంటే శరత్ చంద్ర సరే నేను బయలుదేరుతాను అంటారు. అదేం సార్, మీరు కూడా ఉండండి, బాగుంటుంది, ఉండండి సార్ అని చెప్పి ఇంకా అలా శరత్ చంద్రని కూడా ఉండమని చెప్తారు. సో శరత్ చంద్ర కూడా అదే శంకుస్థాపనలో ఉంటారు. ఇంకా అలా కరెక్ట్గా భూమి పూజ చేయడానికి ఇటుక పెట్టడానికి భూమిని తవ్వుతూ ఉంటే ఒక్కసారిగా పెద్ద గాలి వాన వస్తూ ఉంటుంది. ఆ గాలిని చూసి అందరూ షాక్ అవుతారు. ఇంకా వెంటనే అందులో నుండి ఒక ఎముక, ఒక బోన్ అనేది బయటపడుతుంది. ఒక్కసారిగా బోన్ని చూసి శరత్ చంద్ర, అపూర్వ, నక్షత్ర, భూమి అందరూ షాక్లో ఉండిపోతారు. ఇదేంటి, ఏదో ఎముకలా ఉంది అని ఆలోచిస్తూ ఉంటే ఇది చూడ్డానికి మనిషి ఎముకలా ఉందే అని అంటారు ఆ బయ్యర్, ఎవరైతే కొన్న వ్యక్తి ఆయన. ఒక్కసారిగా ఇంకా అపూర్వ అయితే గడగడ వణికిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇది ఆ శోభాచంద్రదా అని వణికిపోతూ ఉంటే, ఏమో, ఒకవేళ ఇది మా అమ్మది కూడా అవ్వచ్చు కదా అని అంటుంది భూమి. ఏమో, అనుమానాలు ఎందుకు, ఒకసారి పోలీసుని పిలిపిస్తే వాళ్ళే నిజాలు చెప్తారు అని ఇంకా వెంటనే పోలీసుని అయితే పిలిపిస్తారు. సో పోలీసులు అయితే స్పాట్కి వస్తారు. వచ్చి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి కూడా ఇంటిమేట్ చేస్తారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అయితే వచ్చి ఇంకా మొత్తం చెక్ చేసేసరికి ఇది నిజమే, ఇది ఒక హ్యూమన్ బోనే అని చెప్తారు. ఒక్కసారిగా ఇంకా శరత్ చంద్ర అయితే అలా షాక్లో ఉండిపోతారు. అది ఖచ్చితంగా అమ్మదే అయ్యుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే ఇది ఒక 20 ఇయర్స్ అయితే అయింది, దీని ఏజ్ ఒక 20 ఇయర్స్ అని తెలుస్తుంది. అండ్ ఇది ఒక లేడీ బోన్ అని కూడా తెలుస్తోంది అని అంటారు. ఇంకక్కడే ఒకవేళ తవ్వితే ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చూస్తుంటే ఒక బ్రేస్లెట్ కూడా దొరుకుతుంది. ఆ బ్రేస్లెట్ ఎవరిదో కాదు, అపూర్వదన్నమాట. ఇంకా బ్రేస్లెట్ని చూసి ఒక్కసారిగా అపూర్వ అయితే షాక్లో ఉండిపోతుంది. ఇది నా బ్రేస్లెటే కదా అని గడగడ వణికిపోతూ ఉంటుంది. ఈ స్పాట్లో ఇది దొరికింది అంటే ఇక్కడ ఆవిడ ఆ రోజు ఒక్కరే ఉన్నారు అని రికార్డ్స్లో ఉంది. మీ ఫ్యాక్టరీ అనేది ఫైర్ యాక్సిడెంట్ వల్ల తగలపడిపోయింది అని రికార్డ్స్లో ఉంది. కానీ అది కరెక్టో కాదో తెలీదు. ఇదంతా చూస్తుంటే ఏదో ఫిషీగా ఉంది. మీరేమి కంగారు పడకండి, ఈ కేస్ని నేను టేకప్ చేస్తాను అని ఇంకా కేస్ని అయితే టేకప్ చేయడానికి కొత్త ఇన్స్పెక్టర్ వస్తారు. ఖచ్చితంగా బ్రేస్లెట్ ఎవరిదో బయట పెడితే అమ్మ హత్య వెనకాల ఉన్నది కూడా ఎవరో అందరికీ తెలుస్తుంది అని భూమి అలా కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా భూమి ఫ్యామిలీ అందరూ ఇంటికి రీచ్ అవుతారు. శరత్ చంద్ర చాలా బాధపడుతూ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, శోభ, నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో నేను చెప్పలేను, కానీ అక్కడ అది ఒకవేళ నీ ఎముకేనని కన్ఫర్మ్ అయితే మాత్రం నేను తట్టుకోలేను అపూర్వ. నువ్వు కావాలని చనిపోయావా, లేకపోతే నిన్నెవరైనా చంపేశారా అనే విషయాలు తెలుసుకోవాలని అనుకున్నాను. నిన్ను చంపింది ఒక ఆడది అని అప్పట్లో చెప్పారు, కానీ ఆ పని మనిషి కేపీ పేరు చెప్పింది. ఇప్పుడు అదంతా చూస్తుంటే ఒక కట్టు కథలా ఉంది. ఇక్కడే నీ ఎముక దొరికింది అంటేనే నాకు ఏదో తేడా కొడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నీ చావు వెనుక ఉన్న అసలైన మనిషి ఎవరో నేను తెలుసుకుంటాను, తెలుసుకొని తీరుతాను శోభ అని శరత్ చంద్ర శోభాచంద్ర ఫోటో ముందుకి వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే భూమి శరత్ చంద్ర దగ్గరికి వచ్చి, నాన్న, ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మకి న్యాయం జరుగుతుంది, మీరేమీ కంగారు పడకండి అని శరత్ చంద్రని ఓదారుస్తుంది భూమి. ఎంతైనా గర్భిణి అని కూడా చూడకుండా
చంపేశారా పాపాత్ములు అనేసరికి ఒక్కసారిగా భూమికి ఒక ఐడియా వస్తుంది. నాన్న, ఇప్పుడు మీరేమన్నారు అని అంటుంది. అదే, చనిపోయినప్పుడు మీ అమ్మ ప్రెగ్నెంట్ కదా అని ఏడుస్తూ ఉంటే, నాన్న, జరిగిపోయిన దాన్ని ఎలాగో మనం మార్చలేం, మీరు ఊరుకోండి రండి అని చెప్పి తన చేత్తోనే శరత్చంద్రకి భోజనాన్ని తినిపించి ఇంకలా బయలుదేరుతుందనమాట భూమి. వెంటనే కృష్ణప్రసాద్ని కలుస్తుంది. మావయ్య, మా నాన్న అనుకోకుండానే నాకు ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు మావయ్య అని అంటుంది. ఐడియానా? ఏంటమ్మా అది అని అంటారు. నాన్న అమ్మ గురించి మాట్లాడుతూ ఫీల్ అవుతూ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే చనిపోయింది అని చెప్పారు. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ప్రెగ్నెంట్ అనుకో, బావ అప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నా ఆలోచిస్తాడు కదా మావయ్య అని అంటుంది భూమి. కరెక్టేనమ్మా, కానీ నువ్వు ప్రెగ్నెంట్ కాదు కదా అని అంటారు. మావయ్య, సాక్ష్యాలు పుట్టించాలంటే ఎంతసేపు చెప్పండి, స్కానింగ్ రిపోర్ట్లు చూపిస్తే ఖచ్చితంగా బావ నమ్ముతాడు కదా అని అంటారు. ఏమోనమ్మా, ఇది చాలా పెద్ద రిస్క్, నువ్వు అనుకున్న లాంటిది కాదు. ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ నువ్వు అమ్మ అవ్వబోతున్నావని అది అబద్ధం అని చెప్తే అమ్మతనాన్నే అవమానించినట్టు అవుతుంది. ఇంకా జీవితంలో నీ మొహం ఎప్పటికీ గగన్ చూసే పరిస్థితి కూడా రాదమ్మా అని అంటారు. తెలుసు మావయ్య, అన్నీ తెలిసే నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా నిజంగా నేను బావని దక్కించుకోవాలంటే నాకు ఇంతకంటే మించిన ఆప్షన్ లేదు. ఈలోపు మా పెళ్ళిని ఎవరైనా చూశారేమో, మా పెళ్ళిని ఎవరైనా కనీసం ఒక్క సాక్షినే ఉన్నారేమో అనే విషయాలు కూడా తెలుసుకుంటాను. చెర్రీని కూడా నిర్దోషిగా విడిపిస్తాను అని పాపం అన్ని బాధ్యతలు తీసుకొని ఇంకా భూమి అయితే అలా అక్కడి నుండి బయలుదేరుతుంది. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి నా జీవితం కాపాడాలి డాక్టర్ మీరే అని చెప్పి ఇంకా అలా భూమి అయితే వాళ్ళకి కన్విన్స్ చేస్తుంది. సో భూమి మాటలు కన్విన్స్ అయిన డాక్టర్ కూడా, బట్ మాకేమీ రిస్క్ ఉండదు కదా అని అంటారు. లేట్ డాక్టర్, అంతా నేను చూసుకుంటాను, మీ పైకి ఏమీ రాదు అని భూమి మాటిస్తుంది. ఓకే అని ఇంకా ఫేక్ స్కానింగ్ రిపోర్ట్స్ అయితే తీపిస్తారు. సో ఆ ఫేక్ స్కానింగ్ రిపోర్ట్స్లో ఇంకా క్లియర్గా భూమి ప్రెగ్నెంట్ అని అయితే వస్తుంది. సో భూమి ఎంతో హ్యాపీగా స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకొని, బావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నువ్వు త్వరగా హాస్పిటల్కి రా అని అంటుంది. ఏంటి, ఇది ఒక కొత్త డ్రామానా? నేను రాను అని అంటాడు గగన్. అయ్యో, ఇది చాలా ముఖ్యమైన విషయం బావా, ముందుగా నీతోనే షేర్ చేసుకోవాల్సిన విషయం, నువ్వు నాన్నవి కాబోతున్నావు బావా అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. హేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా? నిన్న పోలీస్ ఇన్స్పెక్టర్ అని వచ్చావు, సిఐ అని వచ్చావు, ఇవాళేమో ప్రెగ్నెంట్ అంటున్నావా? మాటలుగా ఉందా అని అంటారు. అయ్యో, నేను నిజం చెప్తున్నాను బావా, కావాలంటే హాస్పిటల్కి రా, నీకే తెలుస్తుంది అని ఇంకా కాల్ కట్ చేస్తుంది భూమి. వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ తను చెప్పేది నిజమైతే? అయినా ఏ ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ విషయంలో అబద్ధం చెప్పరు కదా, అబద్ధం అయి ఉండదులే, వెళ్ళాలి అని గగన్ ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. హాస్పిటల్కి బయలుదేరేసరికి భూమి బావా అని చెప్పి వచ్చేసరికి, ఏయ్, ఏంటి ఏంటి ఫోన్లో నోటుకొచ్చినట్టు వాగుతున్నావు అని అంటారు. అయ్యో, నేను వాగట్లేదు బావా, నేను నిజం చెప్తున్నాను, కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడు, నీకే ప్రూఫ్ దొరుకుతుంది అని రిపోర్ట్స్ చూపించేసరికి ఒక్కసారిగా గగన్ అయితే కుప్ప కూలిపోతాడు. ఇంకా వెంటనే భూమి అయితే అలా చూస్తూ ఉంటుంది. బావా, నీకు విషయం తెలుసా, ఒకవేళ నాకు కొడుకు పుడితే, లేదు లేదు లేదులే, నాకు కూతురే పుడుతుంది, మా అమ్మే నాకు మళ్ళీ పుడుతుంది, అప్పుడు నేను తనకేం పేరు పెట్టుకుంటాను తెలుసా, శోభ అనే పెడతాను అని చెప్పి భూమి అలా మాట్లాడుతుంటే గగన్ ఏమీ సమాధానం చెప్పకుండా ఉంటాడు. ఏంటి బావా, ఏమీ మాట్లాడట్లేదేంటి? అయినా దేవుడు చూసావా, నువ్వు నన్ను విడిపోవాలి అనుకున్నావు, మన ఇద్దరి బంధం విడిపోయింది అనుకున్నాం, కానీ మన ఇద్దరికి ఒక వారసుడు పుట్టబోతున్నాడు, నా కడుపున ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, దీనివల్ల నువ్వు నాకు అన్యాయం చేయగలవా బావా అని అంటుంది భూమి. ఇంకా గగన్ అయితే ఏం ఆలోచించుకోవాలో అర్థం కాదు గగన్కి. అసలు నేను నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని అంటారు గగన్. నాకు అర్థమైంది బావా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థమైంది, కానీ నిర్ణయం నీ చేతిలోనే, మన పెళ్ళికి సాక్ష్యం లేదు అన్నావు కదా, ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న నిలువెత్తు రూపమే మన పెళ్ళికి సాక్ష్యం అని నువ్వు అర్థం చేసుకునేంత వరకు నేను నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని భూమి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ అయితే బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం చేస్తే నా చెల్లెలి జీవితం నిలబడుతుంది, ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్పాలా వద్దా, ఒకవేళ చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని
పాపం చాలా ఆలోచనలో పడతాడు. ఆలోచనలో మునిగి తేలిపోతూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అయిన తర్వాత అలా ఆలోచిస్తుంటే పూరి గగన్ దగ్గరికి వస్తుంది. అన్నయ్య, అన్నయ్య, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతారు. "ఆ, పూరి, నేను ఆ, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు" అని అంటారు. లేదు, చెప్పన్నయ్యా, ఏం జరిగిందని అడుగుతుంది. భూమి నన్ను హాస్పిటల్కి పిలిచింది అని అంటారు. వెంటనే శారద, ఏమైందిరా, భూమికి ఏదైనా అయిందా అని అడుగుతారు. లేదమ్మా, భూమికి ఏం అవ్వలేదు, కాకపోతే అని ఆలోచిస్తూ ఉంటే, అన్నయ్య, ఏంటి ఇంకా నువ్వు ఆ భూమి మాటలు నమ్ముతున్నావా? నిన్ను హాస్పిటల్కి పిలిపించిందంటే ఏదో పెద్ద ప్లానే చేసుంటుంది. ఏంటి నువ్వు ఇంకా తన మాటలు నమ్ముతున్నావా అని అంటారు. అది కాదు పూరి, ఒకసారి నేను చెప్పేది విను. భూమి నాకు కొన్ని రిపోర్ట్స్ని చూపించింది. వాటి ప్రకారం భూమి ప్రెగ్నెంట్ అని అంటాడు. ఒక్కసారిగా పూరి అండ్ శారద ఇద్దరు షాక్ అయిపోతారు. ఇంక పూరి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పూరి అయితే చాలా షాకింగ్గా ఫీల్ అవుతుంది. శారద మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా శారద వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. అమ్మ, ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా అని అడుగుతారు. వెంటనే పూరి, ఏంటన్నయ్యా, నువ్వు తన మాయలో పడిపోయావా? నువ్వు తనంటే ఇష్టం అనుకున్నావు, నువ్వు తను చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నావు, కానీ తను మాత్రం నిన్ను కావాలనే వాడుకుంటుందన్నయ్య. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని కూడా తను కావాలనే డ్రామాలు ఆడుతుందని నా మనస్సాక్షి ఎందుకో పక్కాగా చెప్తుంది. ఇదంతా ఖచ్చితంగా డ్రామానే అని అంటుంది పూరి. పూరి, అమ్మతనం గురించి ఎవరు డ్రామా చేయరు. నువ్వు అలా ఆలోచించడం నీకు నీకు మంచిది కాదు అని అంటుంది. ఇంక వెంటనే, లేదు, నేను నిజం చెప్తున్నాను, భూమి అలాంటిది అలాంటిది కాదు అని శారద అంటుంటే, లేదు, తను అలాంటిదే, ఖచ్చితంగా తను అలాంటిదే. ఆ విషయాల్ని మీకు తెలీదు. కావాలంటే తన్ని దేవుడి మీద ఒట్టేసి చెప్పమనండి, వాళ్ళ నాన్న మీద ఒట్టేసి చెప్పమనండి, తను ఖచ్చితంగా చెప్పదు అని ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా గగన్ ఆలోచనలో పడతాడు. అయితే నేనే తన విషయంలో ఒక ప్లాన్ చేస్తాను, తను నిజంగా ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకుంటాను అని గగన్ ఆలోచనలో పడి ఇంక తన రూమ్కి అయితే వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా భూమి చాలా హ్యాపీగా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, మావయ్య, యాక్టింగ్ ఇరగదీసేశాను, ఇప్పుడు బావా నిజంగా నేను ప్రెగ్నెంట్ అని నమ్ముతున్నాడు, కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, గగన్ని తక్కువ అంచనా వేయకూడదు అని అంటారు. లేదు మావయ్య, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని భూమి పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా అపూర్వ ఏమో టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ గాడేమో ఆ బ్రేస్లెట్ని స్టడీ చేస్తాను అంటున్నాడు. ఖచ్చితంగా ఆ బ్రేస్లెట్ని కొన్నది ఎవరు అనే డీటెయిల్స్ అన్నీ లాగుతారు. అప్పుడు నా పేరు బయటపడుతుంది. ఒక్కసారి నా పేరు బయటికి వచ్చింది అంటే ఇంక బావ నన్ను జీవితంలో క్షమించడు, నన్ను ముందు చంపేస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే నేనేం చేయాలి? ఆ ఇన్స్పెక్టర్తో వెళ్ళి మాట్లాడిస్తాను అని ఇంకొకరికి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు. ఇన్స్పెక్టర్తో, రే, నువ్వు పోలీస్వి కదా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. ఆ బ్రేస్లెట్ గురించి నువ్వు మర్చిపో, నీకు మా మేడం ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తారు అని అంటారు. ఏంట్రా, నేను డబ్బులకి అమ్ముడుపోయే మనిషిలా కనబడుతున్నానా? పోరా, ఇంకా కేసు స్ట్రాంగ్ చేస్తాను, ఎవరు పర్చేస్ చేశారో అన్ని డీటెయిల్స్ని తెలిసేసుకున్నాను అని ఇంకా అలా వెళ్ళేసరికి ఒక్కసారిగా ప్లేస్ మొత్తం అసలు జ్యువెలరీ ఎక్కడ కొన్నారంటే అక్కడ ఒక షాప్ నేమ్ అయితే దాని పేరు ఉంటుంది. సో షాప్ నేమ్ని చూసి షాప్కి వెళ్ళి, ఇది ఒక 20 years బ్యాక్ ఎవరు కొన్నారో చెప్తారా అని అంటారు. సార్, 20 years బ్యాక్ అంటే ఎలా డీటెయిల్స్ చెప్తాను సార్ అని అంటారు. ఇది ఒకసారి చూడండి, మీది బ్రాండ్ లాగే ఉంది కదా, 20 years బ్యాక్ రికార్డ్స్ మీ దగ్గర లేవా అని అడుగుతారు. మేము ట్రై చేస్తాం సార్, అది రిజిస్టర్లో ఉంటుంది, చూస్తామని వెళ్ళేసరికి ఇంక అందులో క్లియర్గా అపూర్వ అని కనబడుతుంది. అపూర్వ అంటే అని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట ఆ ఇన్స్పెక్టర్. అంటే అపూర్వ అపూర్వనే ఇదంతా చేసిందా? అపూర్వ ఇన్ని రోజులు వాళ్ళ భర్త పక్కనే ఉంటూ ఏమీ తెలియనట్టు నటిస్తూ ఇంత ఇంత నీచాన్ని కొడిగడుతుందా అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి కోప్పడి ఇంకా నిజాన్ని తనకి చెప్పేయడానికి బయలుదేరుతాడనమాట ఇన్స్పెక్టర్. అయితే అప్పుడే దారి మధ్యలో అడ్డుకొని పాత ఇన్స్పెక్టర్ని ఎలా అయితే తను చంపాలనుకుందో అలాగే కొత్త ఇన్స్పెక్టర్ని కూడా చంపేయాలి అని చుట్టూ మనుషుల్ని పెడుతుంది అపూర్వ. కానీ అప్పుడే అక్కడికి ఒక బలం వస్తుంది. ఆ బలం పేరే భూమి.
భూమి పక్కనే శరత్చంద్ర కూడా వస్తారు. శరత్చంద్ర భూమిని చూసి అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అలా ఇన్స్పెక్టర్, సార్ మీకు ఒక నిజం చెప్పాలి సార్. అది ఏంటి అంటే మీ మీ భార్యని పొట్టన పెట్టుకుంది ఎవరో కాదు సార్, ఇదిగో ఈవిడే సార్, కావాలంటే ఈ సాక్ష్యం చూడండి అని చూపించేసరికి ఒక్కసారిగా శరత్చంద్ర అలా షాక్లో ఉండిపోతాడు. నిజం బయటపడినందుకు భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.